దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఆమోస్ గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు మాకు చూపించినటువంటి కృపను బట్టి తండ్రి ఇప్పటి వరకు ఎంతగానో సహాయం చేశారు. ఎన్నో విషయాలను తండ్రి చక్కగా గ్రహించడానికి మీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రభా మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతోటి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు కూడా కొన్ని విషయాలు మేము ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేసి నడిపించండి, బలపరచండి. మీ ఆలోచన చొప్పున మీ కృప చొప్పున నింపండి. చెబుతున్న నాకు సమయానికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ బిడ్డలకు తండ్రి వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి అపవాది ఆటంకాలు కలగకుండా నడిపించమని సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు. మంచిది. సో మరి ఆమోసు గ్రంథానికి సంబంధించి మరి మొదటి 2 పార్ట్స్ మనం కంప్లీట్ చేసాము. సో ఎవరైనా వినకపోయినట్లయితే కనుక చక్కగా అది మన ఛానల్లో జేసీ చర్చ్ అఫీషియల్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా మీరు ఆ 2 పార్ట్స్ని చూస్తే మీకు చాలా చక్కగా అర్థమవుద్ది. అంటే మనం చదువుకుంటున్నాం చూసారా, వింటున్నాము ఇజ్రాయేల్ అంటే ఏంటి, కల్దీయులు అంటే ఏంటి, ఇవేమి మనకు అర్థం కావు ఎప్పుడు మనం ఇక్కడే ఉండిపోయి చూస్తే కనుక. బట్ అవన్నీ కూడా మనం అవి ఒక పేదరాశి పెద్దమ్మ చందమామ లాంటి కథలు కాదు అవి. అవన్నీ బైబిల్లో రాయబడిన సంఘటనలన్నీ కూడా వాస్తవాలు, వాటికి ఆధారాలు ఉన్నాయని చెప్పడం కాకుండా చూపిస్తూ మనం మొదటి 2 పార్ట్స్ మనం చక్కగా మనం చూసాము. సో చక్కగా గూగుల్ మ్యాప్లో మనం చూసాము. గూగుల్ మ్యాప్లో చూస్తూ ఆ జర్నీ ఎలా ఉందనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. సో ఈరోజు కూడా మరి ఇంకొన్ని విషయాలు మనం కంటిన్యూ చేద్దాం. అయితే మరొకసారి మీ అందరి నిమిత్తము పాయింట్స్ అన్ని, బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్తాను మిస్ అయినటువంటి వాళ్ళ కోసం. సో మొట్టమొదటిగా ఈ గ్రంథం ఆమోసు గ్రంథం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీలను గురించి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అయితే మరి ఈ కాంటెక్స్ట్ లేదా ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది అని మనం చూస్తే కనుక 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో నోట్ చేసుకోండి. 2వ రాజుల గ్రంథము 15th చాప్టర్ 1 to 7. అదేవిధంగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు. అదేవిధంగా మరి యెరోబాము గురించి, అంటే ఇందాక మనం చూసింది ఉజ్జియా గురించి, మరి యెరోబాము గురించి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, ఉజ్జియా గురించి 2వ రాజుల గ్రంథము 15th చాప్టర్ 1 నుంచి 7 వరకు, 2వ దినవృత్తాంతాలలోనే మరి 26వ అధ్యాయము 1 నుంచి 23 వరకు ఉంటుంది. అదేవిధంగా యెరోబాము గురించి మనకి 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు మనకి స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే మరి ఈ పుస్తకం ఆమోసు గ్రంథం ఎప్పుడు రాయబడింది అనగానే అరౌండ్ 760 క్రీస్తు పూర్వము 760 మధ్య ప్రాంతంలో రాయటం జరిగింది. మరి ఈ పుస్తకం అంతా కూడా అష్షూరీలు ఏ విధంగా అయితే వీళ్ళని చెర తీసుకెళ్ళిపోతారు, లేదంటే కనుక వీళ్ళని దేవుడు పనిష్మెంట్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది ముఖ్యంగా మనకి కనబడుతూ ఉంటుంది. అది కేవలం యూదా, ఇస్రాయేల్ మాత్రమే కాకుండా మిగిలినటువంటి కంట్రీస్ గురించి కూడా, అనగా ఫిలిస్టియన్స్, తర్వాత సిరియా, తర్వాత తూరు, తర్వాత ఇంకా అమ్మోను, ఇలాంటి దేశాల గురించి కూడా రాయబడినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఆమోసు గారు చెప్పిన తర్వాత మరి ముఖ్యంగా ఈ కంట్రీ ఏది మనం మాట్లాడుకున్నటువంటి ఇజ్రాయెల్ లేదా పాలుతెన్నులు ప్రవహించే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక క్రీస్తు పూర్వము 721వ సంవత్సరంలో మరి అష్షూరీలు వచ్చి వీళ్ళని చెర తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆమోసు గారు చెప్పిన తర్వాత సుమారుగా ఒక 30 to 50 years మధ్యలో అరౌండ్ సుమారుగా. మరి వీళ్ళ పరిపాలనా కాలం, ఈ రాజుల పరిపాలనా కాలం కూడా మనం చూసినట్లయితే కనుక ఇతను యెరోబాము గారి గురించి మనం చూస్తే కనుక యెరోబాము క్రీస్తు పూర్వము 793 నుండి 753 వరకు, ఉజ్జియా వచ్చేసరికల్లా క్రీస్తు పూర్వం 792 నుంచి 740 వరకు ఈ మధ్యకాలంలో వీళ్ళ పరిపాలన జరిగింది. ఆ పరిపాలనలోనే ఆమోసు గారు ప్రవచించడం జరిగింది.
ఆమోస్ గారు ప్రవచించిన తర్వాత, లేదంటే ఈ యొక్క విషయాలు తెలిసిన తర్వాత సుమారుగా ఒక 30 to 50 ఇయర్స్ మధ్యలోనే ఈ అష్షూరీయులు క్రీస్తు పూర్వం 721 సంవత్సరంన మరి ఈ ఇజ్రాయేలీని మనం చెర తీసుకెళ్ళిపోవటం మనం చూడొచ్చు. ఇది నిన్నటి వరకు మనం చూసింది. అయితే ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం చూస్తూ చక్కగా ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో వెరీ గుడ్. ఇక్కడ మనం చూస్తే ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమని ఒకసారి మనం చూస్తే, యూదా రాజు అయినటువంటి ఉజ్జియా దినములలోను ఇజ్రాయిలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీలను గురించి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు ఏరియా ఏంటంటే అది తెకోవా. ఎక్కడుంది ఈ తెకోవా అని మనం ఆలోచించాం అనుకోండి. ఈ తెకోవా గురించి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఫస్ట్ బైబిల్లో నుంచి చూసిన తర్వాత మనం గూగుల్ మ్యాప్లో చూద్దాం. మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథంలో ఈ ప్లేస్ తెకోవా అనే ప్లేస్ మనకు కనబడుతుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 14th చాప్టర్, 2వ సమూయేలు గ్రంథము 14th చాప్టర్ మనం చూస్తే 2వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. మనం 1వ వచనం నుంచి మనం చూస్తే, రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరుయా కుమారుడైన యోవాబు గ్రహించి, ఎక్కడి నుంచి అంట, తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానినైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వల్ల ఉండని చెప్పేసి ఒక డ్రామా లాంటిది వేపిస్తూ ఉంటారు. అది ఓకే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్లేస్ ఏంటి ఎందుకంటే తెకోవా అంటే మనకి అక్కడ కనబడుతున్నటువంటి ఆ ప్లేసే ఈ ప్లేస్ కూడా. అలాగే మరొక సందర్భం కూడా మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు మనం చూస్తే 11వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం కూడా 1 నుంచి మనం చూద్దాం. లేదంటే కనుక డైరెక్ట్గా చూద్దాం, 5 నుంచి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 5 నుండి కనుక మనం చూస్తే, రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించును. ఎవరో రెహబాబు అనే వ్యక్తి ఏం చేశారు? ఎందుకంటే ఆ ప్లేస్ ఏంటి? ఆ ప్లేసు యెరూషలేమునందు కాపురం ఉండి యూదా ప్రదేశంలో కొన్ని ప్రాకారపురములు కట్టించారు. ఇంతకీ ఈ ప్రాకారపురాలు ఏంటి? ఈ చరిత్రలోకి మనం వెళ్ళాలంటే మళ్ళీ ఇటు రావటం కష్టం అవుతుంది కాబట్టి ఏవో కట్టించారు మొత్తానికి. అలా గుర్తుంచుకుంటే తర్వాత చూద్దాం వాటి గురించి. కట్టించారు. కట్టించినప్పుడు ఏం జరిగిందంట? అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, షోకో, అదుల్లాము, గాతు, ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చును. ఇది జరిగినటువంటి చరిత్ర. ఇందులో మనకి ఆ ప్లేస్ కనబడుతుంది. చూడండి, తెకోవా అనే ప్లేస్ కనబడుతుంది. ఇంతకీ ఈ ప్లేస్ మనకి చాలా ఫెమిలియర్ ప్లేసే. కాకపోతే మనకి తెకోవా అనేసరికల్లా మనం కొంచెం ఇదేం ప్లేస్ అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఈ ప్లేస్ ఎక్కడుందో కొంచెం మనం చూద్దాం. ఒకసారి మనం మ్యాప్స్ ఆన్ చేద్దాం. మ్యాప్స్ ఆన్ చేస్తే మీకు స్పష్టత వచ్చేస్తుంది ఆ ప్లేస్ అనేది. చూద్దామా? దీనికి మోడర్న్ పేరు ఏంటి ఎంతకనగానే ఇలాగే ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు, TEKOA. ఏంటి ప్లేస్ ఇంతకది? TEKOA. ఒకసారి సిస్టర్ ఓపెన్ చేస్తారా ఫాస్ట్గా? వెరీ గుడ్. అది. సో ఆ ప్లేస్ నేమ్ ఏముంది ఇక్కడ చదవండి ఒకసారి. TEKOA, తెకోవా అని వస్తుంది మీనింగ్ అది. సో అక్కడ అంటే ఒకటని కొంచెం జూమ్ చేయమ్మా, కొంచెం జూమ్ ఇన్ చేయి ఇంకొంచెం.
మీకు కనబడుతుంది చూసారా? ఒకటే ఒకటే నెంబర్ వేసింది చూసారా? ఇదిగోండి ప్లేస్. కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా, ఇంకొంచెం బాగా కనబడ చూడండి. అదిగోండి ఈ ప్లేసే తెకోవా అనే ప్లేస్. ఇది ఎక్కడుంది ఎందుకని మీరు చూసారనుకోండి, మనం పాటలు కూడా మీరు ఎక్కువ వినే ఉంటారు. క్రిస్మస్ సీజన్లో ఒక పాట, ఒక ఊరి పేరు బాగా ఫేమస్ అయిపోయింది. ఏం పాట అది ఇంతకి? బెత్తలహేము. చూసారా? ఈ బెత్తలహేమ్కి వెరీ నియరెస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఎక్కడ ఉంది బెత్తలహేమ్ ఇంతకి? ఇదిగోండి ఇక్కడ ఉంది బెత్తలహేమ్. ఇంకోండి 2 చూసారా బెత్తలహేము? ఇదిగోండి ఇది. ఓకే. సో, మీకు కనబడుతుంది చూసారా? మనం ఇక్కడ ఆమోస్ గారికి దేవుని యొక్క వాక్యం వచ్చినటువంటి ప్లేస్ ఇదిగో ఈ ప్లేస్. మీకు కనబడుతుంది రెడ్ కలర్‌లో మేము జూమ్ చేసి చూపిస్తున్నాం చూసారా? హైలైట్ చేస్తూ. ఇక్కడి నుంచి మనకి ఆమోస్ గారికి దేవుని యొక్క వాక్యం అనేది కనబడటం జరిగింది. ఇగో ఈ ప్లేస్ కొంచెం జూమ్ అవుట్ చేస్తే రెడ్ కలర్‌లో వచ్చేస్తుంది చూడండి. అదిగో ఇక్కడి నుంచి. ఓకే. ఇది ఏడుంది ఇంతకీ? ఇజ్రాయెల్ కంట్రీలో ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి బెత్లెహేము అంటే వెరీ నియరెస్ట్ ప్లేస్ అనమాట. మనం సహజంగా మన ఈ మీకా గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు పుడతారని చెప్పేసి అన్న వెంటనే జ్ఞానులందరూ చెప్తారు. ఏమని చెప్తారు? బెత్లెహేమ్ అనే ప్రాంతంలో చెప్తారు చూసారా? సో, ఆ బెత్లెహేమ్ అనే ప్లేస్ అనేది ఎక్కడుంది ఇంతకనేది ఇదిగో ఇక్కడ వెరీ నియరెస్ట్. వెరీ గుడ్. చూసారా ఎంత డిస్టెన్స్‌లో ఉంది ఇంతకీ? 1 అవర్ దగ్గర దగ్గరగా 1 అవర్ డిస్టెన్స్. చూసారా?
ఇది ఇది ఈ బెత్లెహేము. అర్థమవుతుందా? ఎంత డిస్టెన్స్ ఉంది దగ్గర దగ్గరగా? జస్ట్ 26 మినిట్స్, దట్స్ ఇట్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది ఇంతకీ? తెకోవ దగ్గర నుంచి బెత్లెహేము దగ్గరికి. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది ఎక్కడి నుంచి అంటే ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ప్రత్యక్షమైందా ఎంతకనగానే తెకోవాలో. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఇక్కడ మనకు కనబడుతుందో, ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర నుంచి, ఈ ప్లేస్ దగ్గర నుంచి మనకి ఆమోస్ గారు ప్రవచించడం అనేది జరిగింది. ఓకే, లెట్స్ కంటిన్యూ. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, కంటిన్యూ చేద్దాం. మరి కంటిన్యూషన్ ఏముంది ఎంతకీ అక్కడ మనం చూస్తే కనుక? వెరీ గుడ్, లెట్స్ కంటిన్యూ. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే నెక్స్ట్ వచనం, 2వ వచనం మనం చూద్దాం. అతడు ప్రకటించినది ఏమనగా, ఇక్కడ ఎవరంట? యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ అంతా చూద్దాం, ఆ తర్వాత మ్యాప్స్ అన్నీ ఫాస్ట్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ అంతా మనం నేర్చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ మనం ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ప్లేస్ ఏంటి? సియోనులో నుండి గర్జించుచున్నాడు. ఓకేనా? యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోవచ్చున్నది. ఇక్కడ మనకి మళ్ళీ 3 ప్లేసులు మనకు కనబడతా ఉన్నాయి. అసలు దేవుడు ఎందుకు వీటిని పట్టుకున్నారు అంటే, వీటి ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ప్లేసెస్ డిఫరెంట్. మీరు బాగా ఆలోచించారనుకోండి, తెకోవా అనే ప్లేస్ డిఫరెంట్, తర్వాత సియోన్ అనే ప్లేసు డిఫరెంట్, యెరూషలేం అనే ప్లేసు చూడటానికి కూడా డిఫరెంట్గా మనకు కనబడుతుంది. తర్వాత మనకు కనిపించే మరొక ప్లేస్ ఏంటి? ఎందుకే కర్మేలు శిఖరం అనేది మళ్ళీ మనకు కనబడుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సియోను అనే ప్లేస్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా మీరు వింటే కనుక నెక్స్ట్ మనకు కనిపించే ఏ ప్రవక్తల గ్రంథం అయినా కానీ చాలా సింపుల్గా మీకు అర్థమైపోద్ది. ఈ ఒక్క ఆమోస్ గ్రంథం మీరు జాగ్రత్తగా మంచిగా ఫోకస్ చేసి వినాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అన్ని పుస్తకాల్లో కూడా ఈ బుక్ సెలెక్ట్ చేసుకుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా మీరు వింటే మత్తయి సువార్త, యాకోబు పత్రిక విన్నటువంటి మీకు ఏ విధంగా అయితే మిగిలినటువంటి పుస్తకాల మీద ఒక అవగాహన ఆటోమేటిక్గా వస్తుందో, అదేవిధంగా ఈ ఆమోస్ గ్రంథం జాగ్రత్తగా మీరు విని నోట్ చేసుకొని, ఒకవేళ ఏదైనా పాయింట్స్ మిస్ అయిపోయాయి అనుకోండి, జాగ్రత్తగా మీరు మళ్ళీ వీడియోస్ అన్ని ఛానల్లోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ చక్కగా ఒక్కొక్క పాయింట్ చక్కగా నోట్ చేసుకొని, మళ్ళీ ఒక్కొక్క పాస్ చేసుకొని మరి నోట్ చేసుకొని జాగ్రత్తగా విని మిగిలిన బుక్స్ మీరు చదువుకుంటే చాలా ఈజీగా మీకు అర్థమవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్. సియోను గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు సియోన్ అనగా ఏంటి ఎంతకి అనగానే మనకి సమూయేలు గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము చదవనమ్మా. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలీయుల యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీలు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున వారును యెరూషలేముకు వచ్చిరి. యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునికి వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. అంటే ఈ సియోను అనే ప్లేస్కి మరొక పేరేంటి ఇంతకీ? అక్కడ చదవండి, దావీదుపురం. మీకు అర్థమవుతుందా? సో దావీదుపురం అనే పేరు అనేది మనకు కనబడతా ఉంది. ఓకే, అంటే మనకి దావీదుపురం అని మీకు కనిపించిన తర్వాత సియోను అనే ప్లేస్ మీకు వినిపించిన, మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఎందుకంటే అదొక ప్లేస్ ఇదొక ప్లేస్ కాదు, రెండు ఒకటి. అప్పుడు సియోను అను దావీదు పురములోను
3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి అని చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే మరొక పేరేంటి ఇక్కడ మనకి? యెరూషలేం అనే పేరు మనకు కనబడుతుంది చూడండి. అంటే సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి దేవుని వాక్కు. ధర్మశాస్త్రం అన్న దేవుని వాక్కు అన్న ఒకటే. అంటే ఈ ప్లేస్కి, అంటే సియోన్ అని ప్రస్తావించబడుతున్నటువంటి ఆ ప్లేస్కి మరొక పేరు ఏం కనబడుతుంది మనకి? ఇంతకీ యెరూషలేం అనే పేరు మనకు కనబడుతుంది. మీకు అంటే యెరూషలేం అని మాట్లాడినా, సియోన్ అని మాట్లాడినా, తర్వాత దేవుని పర్వతం అని మాట్లాడినా, దేవుని పట్టణం అని మాట్లాడినా, వేటి గురించి మాట్లాడుతున్నారు? ఇంతకీ ఒక ప్లేస్ గురించే మాట్లాడుతున్నారు. ఏంటి ఆ ప్లేస్? ఇంతకీ సియోను. అంటే మనం మళ్ళీ దావీదు పురం అని కనిపించినా, సియోను అని కనిపించినా, యెరూషలేం అని కనిపించినా, మహారాజు పట్టణం అని కనిపించినా, దేవుని పట్టణం అని కనిపించినా, తర్వాత యెరూషలేం అని కనిపించినా, ఇవన్నీ కూడా ఒకదానికి ఉన్నటువంటి పేర్లే. అక్కడ మనకి అర్థం అవ్వడానికి అక్కడ జరిగే కాంటెక్స్ట్ని బట్టి మనకి వివరించడం జరుగుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంకో విషయం మనం చూద్దాం. జకర్యా గ్రంథం మనం చూస్తే, జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయం మనం చూద్దాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం కనుక మళ్ళీ మనం ఒకసారి చూస్తే, దేవుడు సెలవిచ్చినది ఏమనగా, అందరూ తీయాలి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించి పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడిన. చూసారా ఎంత చక్కగా ఉందో? సత్యమునకు పురం అంటే వాక్యానికి ఒక ఒక సిటీ. తర్వాత ఇంకేముంది ఇంతకీ? పరిశుద్ధ పర్వతం, దేవుని పర్వతం, తర్వాత యెరూషలేము, సియోను, ఇలా అన్ని రకాల పేర్లన్నీ కూడా ఇవన్నీ దేనికి సంబంధించినవి ఇంతకనగానే కేవలం సియోనుకే. దావీదు పూర్వం అనబడిన సియోను, సియోనికే మరొక పేరు యెరూషలేము, తర్వాత దేవుని పర్వతము, పరిశుద్ధ పర్వతము, సత్యపురము, సత్యం అనబడినటువంటి పురము, తర్వాత మహారాజు పట్టణము, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. చూస్తే కీర్తన 139 కీర్తన మనం చూస్తే 13, 14 వచనాలు మనం చూద్దాం. 132 కీర్తన 13, 14, 132, 13, 14. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. అర్థమైందా? అలాగే యోవేలు గ్రంథం మనం చూద్దాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మనం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు. చూసారా? పరిశుద్ధ పట్టణం, తర్వాత మళ్ళీ ఏమన్నా ఇంతకీ దేవుడు నివసించే ప్లేసు, తర్వాత ఆయనకు ప్రతిష్ఠితమైనటువంటి సియోను పర్వతం, ఇవన్నీ కూడా ఒక ప్లేస్కి సంబంధించినటువంటి పదాలు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇంకా చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే కనుక, యెషయా గ్రంథము 8వ అధ్యాయం అందరు తీయాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదవండి బ్రదర్. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతికి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహాకార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. అంటే దాని అర్థం దేవునికి నివాసమైనటువంటి ప్లేస్. ఒక మాటలో కన్క్లూడ్ చేసేయాలంటే కనుక. ఓకే, సియోన్ అనగా ఏంటంతకి? దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు మీరు బాగా ఆలోచిస్తే కనుక. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, పాత నిబంధన కాలంలో మనకు కనిపించే ఒక ప్లేస్ అయినా, దేవుడు ప్రస్తావించబడినటువంటి ఒక అకేషన్ అయినా, ఒక ఈవెంట్ అయినా, అవి ప్రతి ఒక్కటి కూడా కొత్త నిబంధనలు ఉన్నటువంటి వాటికి కనెక్ట్ అయిపోతాయి. కొత్త నిబంధనలు ఒక ముఖ్యమైనటువంటి దాన్ని చూపించడానికి ఆయన పాత నిబంధన గ్రంథంలో వీటి ఛాయను మనకి చూపించడం జరుగుతుంది అక్కడ. ఇంకా చెప్పాలంటే మనకి ఏదైనా మీరు తీసుకోండి, పస్కా పండుగ అనే దాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. అక్కడ దేనికి చూపించారయ్యా అంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం పస్కా బలిగా బలవుతున్నారు, ఒక పస్కా పశువుగా బలవుతున్నారు అనే విషయం మనకు చూపించడానికి అక్కడ ఆ ఫెస్టివల్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అంటే అదొకటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అంటే
సియోనులో ఉంది. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇంతకే? అదిగో యెరూషలేములో నుంచి వస్తుంది ఇంతకే. అర్థమైంది? అంటే వీళ్ళకి నోటెడ్ అయిపోవాలి ఏమన్నా ఇంతకే, ఇట్స్ అఫీషియల్ అండ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్, అంటే ప్రధాన కార్యాలయం నుంచి వస్తుంది ఈ మాట అనగానే వాళ్ళందరికీ ఒక విషయాన్ని దేవుడు తెలియపరిచారు. అంటే దేవుడు ఉండే ప్లేస్లో ఏం ఉండాలి ఇంతకే? దేవుని వాక్యం ఉండాలి. అక్కడి నుంచి ఏది బయటకు వస్తుంది? ఎప్పుడు దేవుని వాక్యం బయటకు వస్తుంది. దేవుని వాక్యంలో ఏముంటాయి ఇంతకే? మనం నడుచుకోవాల్సినటువంటి కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఎలా ఉంటాయి, ఆజ్ఞలు గైకొనకపోతే ఎలా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది ఇంతకే? మొదట్లో ఏం చూపించారు అంటే ప్రత్యక్ష గుడారం, మందసం చూపించారు ఆయన. అంటే వీళ్ళు ఇంకా కనాన్ దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాకముందు ప్రత్యక్ష గుడారాన్ని, తర్వాత దేవుని మందసాన్ని చూపించుకుంటారు. అంటే ప్రత్యక్ష గుడారంలో దేవుని మందసం ఉంటుంది అనే విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇదిగో నిబంధన మందసం తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఏం వచ్చింది ఇంతకీ? నెమ్మదిగా ఇదిగో ఇది సియోను పర్వతం అనేది దేవునికి సంబంధించింది. ఈ పర్వతంలో ఎలా ఉంటుంది, ఈయన ఇక్కడ నివసిస్తూ ఉంటాడు, దేవుడు అక్కడ నివసిస్తారనే విషయాన్ని చెప్పారు. అది దేనికి సూచన ఎంతకనగానే కొత్త నిబంధనలోకి వచ్చేసరికల్లా మనకు అర్థమైపోవాలి ఏమని ఇంతకీ? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మరొక సందర్భాలు అంటారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ దేన్ని కనెక్ట్ చేశారు? తీసుకొచ్చి నీ దేహాన్ని కనెక్ట్ చేశారు. అంటే నీ దేహంలో ఏముండాలి ఇంతకీ? జీవవాక్యం ఉండాలి, నీ హృదయంలో జీవవాక్యం ఉండాలనే దానికి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వచ్చేస్తే మీకు స్పష్టత వచ్చింది అనుకున్నా. సియోన్ అన్న, తర్వాత యెరూషలేము అన్న, తర్వాత దేవుని పర్వతం అన్న, తర్వాత పరిశుద్ధ పట్టణం అన్న, మహారాజు పట్టణం అన్న, దావీదుపురం అన్న, సత్యం అనే పురం అన్న, ఇవన్నీ కూడా దేవుడు నివసించే ప్లేస్గా పిలువబడినటువంటి, దేవుడు నివసించే ప్లేస్గా ఉన్నటువంటి ఒక ప్లేస్కి సంబంధించినటువంటివే. మరి ఈ ప్లేస్ ఎక్కడుంది ఇంతకే అనేది మనం ఆలోచించామనుకోండి. ఈ ప్లేస్ ఉందా లేదంటే ఇది కూడా ఏదన్నా కట్టు కదా బయట కనబడుతున్నట్టుగా మీరు ఆలోచించారనుకోండి, కట్టు కథ అయితే కాదు, ఇంకా ఉంది. ఆ ప్లేస్ యొక్క పేరేంటి ఇంతకని మనం చూద్దాం. ఒకసారి మనం ఆన్ చేద్దాం, ఒకసారి ఓపెన్ చేయమ్మా. మనం చూసినట్లయితే కనుక ఈ ప్లేసు ఎక్కడుందయ్యా ఇంతకే అని మనం చూసాం అనుకోండి, ఎలాగో దానికంటే ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. ఇంకొక విషయం కూడా చూసి మనం గూగుల్ మ్యాప్లోకి వెళ్దాం. రండి, ఆమోస్ గ్రంథంలో ఏమన్నా అక్కడ 2 ప్లేసులు మనం చూడాలి. మొట్టమొదటి ప్లేస్ ఏంటి ఇంతకీ? ఈ యెరూషలేము అనే ప్లేస్ని మనం చూడాలి. ఓకే, రెండో ప్లేస్ ఏం చూద్దాం ఇంతకీ అనేది మనం చూస్తే ఆమోస్ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 1వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. 2వ వచనం మనం చూస్తే ఏమన్నది అక్కడ? అతడు ప్రకటించినది ఏమనగా, అంటే యెహోవా సియోను నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినిపింపజేయుచున్నాడు, కాపరులు నివసించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఏమైందంట? ఎండిపోవచ్చున్నది. అంటే మనకు ఇంకొక ప్లేస్ వచ్చింది. ఏంటి ఎంతకు? అది కర్మేలు శిఖరం అని ఒకటి వచ్చింది. అదేంటో చూద్దాం. 2 గూగుల్ మ్యాప్లో చూసి మళ్ళీ ఈ కర్మేలు శిఖరం ఎందుకు వచ్చిందో, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి ఓపెన్ చేసామమ్మా. అందులో ఇక్కడ మీకు సియోన్ అన్న, యెరూషలేము అన్న, దావీదుపురం అన్న ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఏం పేరు పిలువబడుతున్నారా అంటే దాని పేరు అదే ఉంది, ఏం మారలే, యెరూషలేము అనే ఉంది. టైప్ చేయమ్మా, జెరూషలేం, JERU. రైట్, కొంచెం జూమ్ అవుట్ చేయండి అమ్మా. చూసారా, నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు కనబడుతుంది. అదిగోండి జెరూషలేం, రెడ్ కలర్లో మీకు హ్యాండ్ సింబల్ తోటి కనబడుతుంది. ఒకసారి జూమ్, అదిగో అదండి. ఇప్పుడు దేవుని వాక్యం ఇక్కడి నుంచి బయలుదేరుతుందని చెప్పేసి ఆమోస్ గారిని రాయమని చెప్పేసి ఆమోస్ గారు చెప్తున్నారు. ఎక్కడ ఎంతకి అదే ప్లేస్? ఆమోస్ గారి ప్లేస్ ఎక్కడ ఎంతకి అంటే ఆమోస్ గారు ఎక్కడి నుంచి ప్రత్యక్షమైంది వచ్చింది? తెకోవా. అది ఎక్కడ ఉందో చూడమ్మా ఒకసారి. TEKOA, అది వెస్ట్ బ్యాంక్. అంటే మనం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెస్ట్ బ్యాంక్ మనం చూసారా అక్కడికి. వెరీ గుడ్, జూమ్ అవుట్ చేయమ్మా. చూసారా, జెరూషలేము చూసారా, పక్కన ఉన్నట్టు కనబడుతుంది. చూసారా, జెరూషలేం పైన, తెకో కింద ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్ చెప్పారు. ఏంటది ఇంతకీ? కర్మేలు. ఇది ఎక్కడ ఉందో చూద్దాం మనం ఇంతకీ. ఇది ఎక్కడ ఉంది ఇంతకీ? టైప్ చేయమ్మా ఒకసారి, మౌంట్ కర్మేల్. ఇది కూడా ఇజ్రాయిల్లోనే ఉంది ప్రస్తుతానికి. MOUN, మౌంట్ క్యామల్ కాదమ్మా, కర్మేలేనా? రైట్, కర్మేల్.
వెరీ గుడ్, దట్ ఈస్ ప్లేస్. కొంచెం జూమ్ ఇన్ చేయమ్మా. ఇంకా 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 చాలు 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 చాలు. చూసారా కర్సర్ కొంచెం పక్క ఈ ప్లేస్. ఇప్పుడు ఒకసారి దీనికి యెరూషలేంకి ఆడుందో కొంచెం డిస్టెన్స్ చూద్దామా? జెరూషలేం కొట్టమ్మా. వెరీ గుడ్. చూసారా అంటే ఇక్కడ 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 జెరూషలేం ఉంది, అక్కడ కర్మేల్ పర్వతం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారయ్యా ఇంతగా? ఎక్కడే తెకోవా కూడా ఉంది, జెరూషలేం నియరెస్ట్ బయలునే తెకోవా ఉంది, మనం చూసాం ఇందాక. ఓకే, సో ఇక్కడి నుంచి దేవుని వాక్యం బయటకు వస్తుంది. దేవుడు గర్జిస్తున్నారు, సియోన్లో నుండి దేవుడు గర్జిస్తున్నారు, యెరూషలేంలో నుండి ఆయన స్వరం వినబడుతుంది అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నారు? వెళ్ళేందుకే కర్మేలు పర్వతం ఏమైపోతుందంట? చదవండి ఒకసారి, 3వ వచనం చదువుకుందాం ఒకసారి. మొదటి నుంచి చదువుకుందాం. 2వ వచనం మనం చూస్తే, అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జిస్తున్నాడు. అంటే అక్కడ సియోనులో నుండి ఎక్కడ? యెరూషలేము. అంటే మోడర్న్ నేమ్ ఏంటి ఇంతకీ? యెరూషలేమా? దేవుడు యెరూషలేములో నుండి గర్జిస్తున్నారు, యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్నారు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. ఇది ఎందుకు తీసుకొచ్చారయ్యా దేవుడు ఇంతకీ అనగానే, ఇక్కడి నుంచి మనకు అసలైనటువంటి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి సబ్జెక్ట్ దేవుడు చెప్పడం స్టార్ట్ చేసేసారు. లొకేషన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా స్టిల్ క్లారిటీ కావాలంటే మళ్ళీ ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూడండి. సో కర్మేలు గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారో కొన్ని విషయాలు మనం చూద్దాం. వెరీ గుడ్. సో యెషయా గ్రంథంలో 35వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 35వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 35వ వచనం మనం చూస్తే ఈ కర్మేల్ యొక్క నెసెసిటీ మీకు అర్థమవుతుంది. అంటే కర్మేల్ని దేవుడు ఎంత గొప్పగా ఉంచారనే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2 చూద్దాం. మనం 2వ వచనం మనం చూద్దాం. ఫస్ట్ నుంచి చూద్దామా? ఫస్ట్ నుంచి యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పొయ్యును, అది బహుగా పోయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీత గీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును అని యెహోవా మహిమయు మన దేవుని తేజస్సును చూచును, సరైన చేతులు బలపరచుడని ఒక హోప్ కలిగించే విషయంలో, ఒక నిరీక్షణ కలిగించే విషయంలో ఇంత గొప్పగా మారిపోతారని చెప్పేసి వేటిని ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఇంతకీ అదిగో అన్నిటి గురించి లెబనోను సౌందర్యము దానికి కలుగును. అంటే లెబనోన్ అంత సౌందర్యంగా ఉంటుందని దాని అర్థం. అంటే కొంతమంది పోలుస్తుంటారు కదా, మా ఎలా పోలుస్తుంటారు? ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? హంసలా నడుస్తున్నావు. నువ్వు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? నీకు చిలకలాగా ఉంటుంది. అంటే అంత అందంగా ఉంటుందని చెప్పి పోల్చే విధంగా ఆ పోలికలో పార్ట్గా ఏ పర్వతం ఉంది ఇక్కడ? కర్మేలు ఉంది. లెబనోన్ అంత సౌందర్యం అంట. తర్వాత ఏమంటున్నారు ఇంతకీ? కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, అద్భుతమైనటువంటి ప్లేస్. అంటే పాలు తెన్నులు ప్రవహించి దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ప్లేస్లో బ్యూటిఫుల్ ప్లేస్గా ఏం కనబడుతుంది ఎందుకంటే? అగో కర్మేల్ అనేది కనబడుతుంది. ఓకే, ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. పరమగీతం మనం చూస్తే, పరమగీతంలో 7వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం మనం చూద్దాం. పరమగీతము 7వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గరవి. అంటే శిరస్సుని దేంతో పోలుస్తున్నారు ఇంతకీ? కర్మేలు పర్వతంతో పోలుస్తున్నారు. అంటే అంత అందంగా ఉన్నావు, అంత గొప్పగా ఉన్నావు, అంత సొగసుగా ఉన్నావని కర్మేలు పర్వతాన్ని తీసుకుని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు సందర్భాల్లో మనం చూస్తే కనుక దీనికి ఇంకో హిస్టరీ కూడా ఉంది. మనందరం బాగా అందరికీ తెలిసినటువంటి విషయం. మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఏంటి ఆ విషయం ఇంతకీ? ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. రాజుల మొదటి గ్రంథం చూస్తే మీకు గుర్తొచ్చేస్తా. చూడండి, రాజులు వెరీ గుడ్ అమ్మా, ఏలియా గారిది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం మనం చూస్తే కనుక 19 నుంచి మనం చూద్దాం. 19 నుంచి మనం చూస్తే,
17 నుంచి చూద్దాం. 17. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవే కావాలని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలు గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారందరినీ, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలందరినీ 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలను 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలిపింపుమని చెప్పాను. ఒక గొప్ప యుద్ధం జరిగింది అక్కడ, ఫైట్. చూసారా, అక్కడ వాళ్ళందరూ ఎద్దును కోస్తారు. ఈ సిచ్యువేషన్ మీకు తెలుసు కాబట్టి ఈ హిస్టారికల్ ఎవిడెంట్ కూడా ఎక్కడ జరిగింది ఇంతకీ మనం ఇందా చూసామే, మౌంట్ కర్మేల్. ఇంకా పేరు అలాగే ఉంది చూసారా, మౌంట్ కర్మేల్. అక్కడే జరిగింది ఈ ఇన్సిడెంట్ కూడా. అంటే దేవుడు గొప్పగా పొగిడినటువంటి సందర్భం ఈ కర్మేల్ గురించే. ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి యుద్ధాలు జరిగినటువంటి ప్లేస్ కూడా ఆ మౌంట్ కర్మేల్ పర్వతమే. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ కర్మేల్ గురించి దేవుడు మాట్లాడిన మాటలు కూడా మనం చూద్దాం. మనం చూస్తే కనుక ఇర్మియా గ్రంథం మనం చూస్తే 50వ అధ్యాయంలో 19వ వచనం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం కనుక ఈ సందర్భంలో ఒకసారి మనం చూస్తే, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు తిరిగి రప్పించేదను, వారు కర్మేలు మీదను. అది చూసారా, అంటే వీళ్ళు ఒక ప్లేస్కి చెరపట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక ప్లేస్కి ఒక నిరాశలో ఉన్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి ఒక ఆశ కలిగించే విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని మరలా ఎక్కడికి తీసుకెళ్తాను, ఇంతకీ తమ మేత స్థలానికి తీసుకెళ్తాను, కర్మేలు మీదను, బాషాను మీదను మేయుదును, ఎఫ్రాయిము కొండల మీదను, గిలాదులోను మేచు సంతుష్టినందును. మీకు అర్థమైందా? అంటే ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు మళ్ళీ ఇంతకే కర్మేలు దగ్గరికి వెళ్ళిపోతారంట. అలాగే మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథం మనం చూస్తే 7వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూస్తే చదవని ఏమన్నా అక్కడ, నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపము, బాషాన్లోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. అంటే ఒకప్పుడు అంత అందంగా ఉంటే వీళ్ళు ఎలా అయిపోయారంటే ఇంతకే ఇలాగ అయిపోయారు కాబట్టి నేను మిమ్మల్ని మళ్ళీ కర్మేలు దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. అంటే కర్మేలు అనే ఆ ప్లేస్ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ అండ్ హోప్ గివింగ్ ప్లేస్ అండ్ హిస్టారికల్ ఎవిడెంట్ ప్లేస్. ఇప్పుడు దేవుడు మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి మాట పట్టుకోవడం ఏం పట్టుకున్నారయ్యా దేవుడు ఎంతకనగానే, మీ కాపరులు మేత భూములన్నీ ఏమైపోతున్నాయి ఇంతకీ చూద్దామా. ఆమోసు గ్రంథానికి వచ్చేయండి. ఆమోసు గ్రంథానికి వచ్చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు స్పష్టత వచ్చేస్తుంది. కర్మేలు అని కానీ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకేనా, రైట్. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. ఆయన ప్రకటించినది ఏమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు, కాపరులు సంచరించు మేత భూములు. అది అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ, మీ లైఫ్ అనేది ఎలా మారిపోతుంది ఇంతకీ, కాపరులు సంచరించే ఆ మేత భూములన్నీ కూడా దుఃఖించుచున్నాయి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. అంటే అంత గొప్పగా సొగసైనదిగా అనేక మందిని పొగడటానికి తర్వాత గొప్పగా చారిత్రాత్మకంగా పిలువబడినటువంటి ఆ కర్మేలు పర్వతం ఏమైపోయింది ఇంతకీ, ఎండిపోయింది. అంటే దేవుడు సహితం ఇతరులకి హోప్ ఇవ్వటానికి ఉపయోగించబడినటువంటి దేవుడు ప్రస్తావించినటువంటి ఆ కర్మేలు శిఖరం ఏమైపోయింది ఇంతకీ, ఎండిపోవచ్చున్నది. ఎందుకు ఎండిపోతుంది ఇంతకీ, ఏ విధంగా ఎండిపోతుంది ఇంతకీ అనేది స్పష్టత అందరికీ రావాలంటే కనుక దేవుడు మొదలుపెట్టినటువంటి ఆ ప్రసంగంలో మనం ఇమిడిపోవాలి. ఓకే, ఒక పావుగంట మనం లోపలికి వెళ్ళి చాలా విషయాలు చూసి బయటకు వచ్చేద్దాం. అంటే సెలవు తీసుకుందాం ఈ రోజుకి. ఓకే, సో ఆయన ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. తెకోవా అనే ప్లేస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత యెరూషలేం అనే ప్లేస్ గురించి స్పష్టత వచ్చింది నేను అనుకుంటున్నాను. కర్మెల్ అనే ప్లేస్ గురించి స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. దేవుడు మాట్లాడినటువంటి ఆ పోలిక కూడా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఓకే, దేవుని వాక్యం అనేది హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలి. యెరూషలేములో నుంచి వస్తుంది ఈ వాక్యం అనేది అని ఆమోస్ గారి ద్వారా దేవుడు తెలియజేశారు. ఆ తర్వాత కర్మేలు శిఖరం అనేది ఏమైపోతుందంటే ఇంతకీ ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది, ఎండిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని వీళ్ళకి చెప్పడం కంటే ముందు కొన్ని దేశాల వాళ్ళని తీసుకొని, ఆ దేశాల్లో ఎవరో కాదు అంటే మనం దేశాలన్నీ గురించి ఆలోచించిన తర్వాత మళ్ళీ మీకు మ్యాప్లో చూపిస్తాను, లైన్లో ఉంటాయి ఈ దేశాలన్నీ, ఇజ్రాయెల్ చుట్టూ అలా ఉంటాయి అన్నమాట, సిరియా దేశం ఇవన్నీ కూడా. సో వీటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతుంటారు. అందులో మొట్టమొదటిగా దేవుడు తీసుకున్న ప్లేస్ ఏంటి ఎంతకి అని మనం చూస్తే కనుక 3వ వచనం మనం చూద్దాం. 3వ వచనం మనం చూస్తే ఆమోసు గ్రంథము
1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లును 4 సార్లును చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనప పనిముట్లతో గిలాదును నూర్చిరి. ఏంటంట, ఏం చేశారంట వాళ్ళు? ఇంతకీ పంట దొల్లగొట్టు ఇనప పనిముట్లతోటి గిలాదును నూర్చారంట. గిలాద్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇంతకీ వాట్ ఈస్ గిలాద్? దానికంటే ముందు మనం ఏం చేద్దాం ఎంతకనగానే, అక్కడ మీకు కనబడుతున్నటువంటి ప్లేస్ ఏంటి? ఇంతకీ దమస్కు. దమస్క్ అంటే ఏ ప్లేస్కి సంబంధించింది? ఇంతకీ ఇది సిరియాకి సంబంధించింది. సిరియాకి సంబంధించినటువంటి ఒక ప్లేసు. జస్ట్ అలా చూద్దాం, ఒకసారి చూపించాం, అర్థమైపోద్ది. జస్ట్ అలా చూసి మళ్ళీ వచ్చేద్దామంటే. అదిగోండి మీకు కనబడుతుంది దమస్కస్. దమస్కస్ అది, దాన్ని దమస్క్ అని తెలుగులో అంటున్నారు. ఇంగ్లీష్లో దాని పేరు ఏంటి? దమస్కస్. స్టిల్ ఇంకా అది అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు అది ఏ కంట్రీలో ఉంది అది కూడా చూపించమ్మా ఒకసారి. చూసారా ఏ కంట్రీలో ఉంది? ఇంతకది సిరియాలో ఉంది. అది అప్పటి కాలంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి పట్టణమే. మీరు బైబిల్లో మిగిలినటువంటి సందర్భాలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దమస్క్ సంబంధించినటువంటి హిస్టారికల్ మూమెంట్ మీకు గుర్తు రావాలి. మనం కొత్త నిబంధన మాట్లాడుకున్నప్పుడు దమస్క్ మీకు గుర్తు రావాలి. ఎక్కడ? పౌలు గారి సంబంధించి చూద్దాం. అపోస్తుల కార్యాలు చూద్దాం, ఎలా వచ్చేదారండి వెంటనే. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. చూసారా ఈ ప్లేస్లన్నీ మన కంటి ముందు ఎలా కనబడుతుంది అంటే, అప్పుడు అంటే ఆ పౌలు గారు అప్పట్లో ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ గుర్రాలు వేసుకొని ఎక్కడికి బయలుదేరారు ఇంతకీ సారు? దమస్క్. ఏ కంట్రీకి? సిరియా. సిరియాకి బయలుదేరారు. చూడండి ఏమన్నా అక్కడ 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని. చూసారా యెరూషలేం ఏడుందో ఒకసారి కొట్టమ్మా, డిస్టెన్స్ కొట్టు ఒకసారి. యెరూషలేంకి ఎక్కడుంది? దమస్క్కి. అది ఎన్ని గంటల జర్నీ ఉందో చూసారా? ఆ కాలంలోనే మామూలుగా బండి ఒకవేళ ఉంటే, వెహికల్ ఒకవేళ ఉంటే ఎంత దూరం ఇంతకది? అంటే ఇప్పుడు అంత దూరం నుంచి సమాజంలో పత్రికలు పంపించాలంటే వెళ్ళి ఏమని ఇంతకీ చదవండి, ఇక్కడ చదవండి. 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం సరే. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలేమని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అంటే దమస్క్ అంటే ఎక్కడమ్మా? వెరీ గుడ్, అక్కడ మీకు కనబడుతుంది చూసారా? అక్కడ యేసుక్రీస్తు వారు దర్శనంలో ఎవరికి కనిపించారు? ఇంతకీ పౌలు గారికి కనిపించారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా ఏ ఏరియాకి సంబంధించింది? ఇంతకీ అదిగో ఆ దేశానికి సంబంధించిందే. ఆ దేశం పేరేంటి? ఇంతకీ సిరియా. వీళ్ళు ఏం చేశారంట, ఒకసారి మన పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అది మ్యాప్లో చూపించాము ఒకసారి. మనం మార్క్ చేసాం కదా, అది కనబడుతుందిలే. రెడ్ కలర్లో మార్క్ చేసాం. అంటే మొన్న ఫస్ట్ సెషన్లో ఏం చెప్పాను? ఇంతకీ కొన్ని కంట్రీస్ కలిస్తే పాలుతేనెలు ప్రవహించే దేశం అంటే పాలుతేనెలు ప్రవహించే దేశం కొన్ని కంట్రీస్గా విడిపోయిందని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెడ్ కలర్లో మీకు బార్డర్ కనబడుతుంది చూడండి. కొంచెం ఆ బార్డర్ హైలైట్ చేసి చూపించమ్మా. కొంచెం ఇంకొంచెం జూమ్ చేయి. చాలు కొంచెం తగ్గించు. చూసారా ఏమేమి కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నందుకు రెడ్ కలర్ లైన్ మీకు కనబడుతుంది చూసారా? అంటే ఒకప్పుడు ఈ రెడ్ కలర్ లైన్లో కనబడుతున్నటువంటిది అంతా కూడా ఒక ప్లేస్గా ఉండేది. ఆ ప్లేస్ ఏంటి? ఇంతకే పాలు తెనులు ప్రవహించే దేశం, దానికే కనాను దేశం అని పేరు. ఆ రెడ్ లైన్లో ఏమేమి కంట్రీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి చూడండి. ఇంతకీ జోర్దాన్ ఉంది, తర్వాత సిరియా ఉంది, తర్వాత వెస్ట్ బ్యాంక్ ఉంది, గాజా ఉంది, తర్వాత ఇజ్రాయేల్ ఉంది, తర్వాత లెబనాన్ ఉంది, తర్వాత జోర్దాన్ ఉంది.
ఇప్పుడు ఆ కంట్రీస్ అన్నీ అంటే ఒకప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళకి అంత పెద్ద దేశాన్ని ఇస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి, మొత్తం మొక్కలు చేసుకొని ఫైనల్గా ఆయన మొక్కలు అయ్యారు వాళ్ళు. ఎవరింతకీ అప్పటి కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులుగా పిలువబడినటువంటి దేవుని చేత బహుగా తిట్టించుకున్నటువంటి ఇజ్రాయేలీలు ఎలా తయారయ్యారో చూసారా? దేవుడు ఇచ్చినటువంటి మంచి శ్రేష్టమైన భూమిని ఆయన మొక్కలు చేసుకున్నారు. ఇప్పుడు అలా ఉన్నటువంటి ప్లేస్ అంటే ఇప్పుడు మీకు రెడ్ కలర్ మార్క్ చేసి ఉంది చూసారా? ఆ రెడ్ కలర్ మార్క్ చేసి ఉన్న ప్లేస్కి ఒకసారి దమస్కస్ అని ఇక్కడ కొట్టమ్మా, మనకు కనబడుతుంది. ఇందులోనే అదిగో, వెరీ గుడ్. జూమ్ చేయి. అదిగో చూసారా? అక్కడ 1 నెంబర్ కనబడుతుంది రెడ్ కలర్లో. ఇక్కడి నుంచి అంటే ఇదిగో ఇక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చారంట ఎక్కడికి? ఇదిగో ఈ ప్లేస్లోకి. మీకు కనబడుతుందా? ఈ రెడ్ కలర్ సరౌండ్ గీత గీసుకున్నామే దాంట్లోకి 1 అనే నెంబర్ చూపిస్తుంది సార్, చెల్లెమ్మ చూపిస్తుంది రెడ్ కలర్ హ్యాండ్. వాళ్ళు వచ్చారంటే ఎక్కడికి? వీళ్ళ మీదకి. ఎలాగొచ్చారంటే ఇంతకీ పంట చూడండి ఏముంది అక్కడ, పంట పనిముట్ల ఎలా ఉంది చూడండి. వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారో వీళ్ళు. ఆమోస్ గ్రంథం మనం చూద్దాం సరే. ఎలా వచ్చారంటే వాళ్ళు ఇంతకీ 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా దాన్ని జనులు పంట దొల్లగొట్టు ఇనప పనిముట్లతో గిలాదును నూర్చిరి. ఏం చేశారంట? గిలాదును నూర్చిరి. గిలాద్ అనే ప్లేసు ఎక్కడ ఉందో కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు. గిలాద్ నేను మీకు నేమ్స్ తర్వాత ఇస్తాను, కానీ నేను ఆల్రెడీ మీకు సేవ్ చేశా. కొంచెం జూమ్ ఉంది చాలు. ఆ 4 కలర్లో వేసి ఒక బాక్స్లా ఉందో చూసారా? 1 2 3 4 నెంబర్ ఆ బాక్స్ని చూసారా? అది ఆ ఏరియా అంతా కలిపి గిలాద్ అంటారు. ఓకే, అంటే ఒకప్పుడు గిలాద్ అంతా ఒక ప్లేస్గా ఉండేది, ఇప్పుడు 4 మొక్కలుగా విడిపోయింది. ఏంటి ఆ 4 మొక్కల పేర్లు ఏంటంతకి? పేర్లు ఇక్కడ మీకు లెఫ్ట్లో కనబడుతున్నాయి చూడండి. ఏంటి ఒకటే ఏంటమ్మది? ఇర్బిడ్ ఒకటే, అజ్లోన్ ఒకటే, జరాష్ ఒకటే, బాల్క్వా గవర్నెన్స్ చూడండి. ఈ 4 మీకు ఆల్రెడీ పక్కన లెఫ్ట్లో నేమ్స్ కనబడుతున్నాయి మీకు స్క్రీన్ మీద. అదేవిధంగా ఆ నేమ్స్ అక్కడ మీకు మార్క్ చేసి మీకు ఏం కనబడుతుంది చూడండి చక్క నీట్గా. ఒక దాన్ని షేప్ అంటారు ఎంతకది? రాంబస్ షేప్లో కనబడుతుంది చూసారా? అలా నీట్గా ఇది గిలాదు. ఇప్పుడు జూమ్ అవుట్ చేయమ్మా. జూమ్ అవుట్ చేస్తే ఇదిగో ప్రామిస్ ల్యాండ్లో అంటే పాలుతెన్నులు ప్రవహించే దేశంలో ఆ 4 మార్కులు మీకు కనబడి చూసారా? అది గిలాద్ అనే ప్లేసు. అంటే ఆ బార్డర్ రెడ్ కలర్ బార్డర్లో ఉన్నటువంటి దాంట్లో ఈ 4 రాంబస్ షేప్లో ఉంది చూసారా? 1 2 3 4 వేసి బ్లూ కలర్లో, అది గిలాద్ అనే ప్రాంతం. ఈ గిలాద్ అనే ప్రాంతానికి అంటే ఈ పాలుతెన్నులు ప్రవహించే దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోకి దమస్కస్ అంటే పైన ఉంది చూపించా. దమస్కస్ చూపించాలి పూజ. అదిగో దమస్కస్ కనబడుతుందా? అదిగోండి మ్యాప్కి అవుట్ సైడ్ అంటే రెడ్ కలర్ లైన్కి అవుట్ సైడ్ దమస్కస్ అని చూసారు ఒకటే. అక్కడి నుంచి ఈ బ్లూ కలర్లు అనే దాంట్లోకి వచ్చారంట జనాలు. వచ్చి ఏం చేశారంట? పంటను దొల్లగొట్టు పనిముట్లతో వచ్చినట్టుగా వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని నూట్ చేశారంట మొత్తం. ఎవరో? దమస్కులో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు? ఇంతకీ సిరియా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళని తెలుగులో సిరియన్లు అంటారు, ఇంగ్లీష్లో మరి మీరు ఎతకండి. ఓకేనా? సిరియన్స్. ఓకే, సిరియన్స్. వెరీ గుడ్. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు లొకేషన్ ఐడెంటిఫై అయింది అనుకుంటున్నా. అంటే ఆ దేశానికి బయట ఉన్నటువంటి వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఈ గిలాద్ అనే ప్రాంతాన్ని ఏం చేశారు? ఎందుకు దొలగొట్టేశారట మొత్తం. ఓకే, ఎలా దొలగొట్టారు? ఇంతకీ పంటను దొలగొట్టు పనిముట్లు అంటే ఐరన్ అయి ఉండొచ్చు మేబీ. అప్పటి కాలంలో ఎలాంటి మెటల్ వాడారో నాకు తెలియదు, కానీ మొత్తం పంటను దొలగొట్టే పనిముట్లు తీసుకొచ్చి మొత్తం తుక్కు చేశారు. గిలాద్ అంత ఫేమస్సా? దేవుడు ప్రత్యేకించి మాట్లాడుకున్నంత ఫేమస్ ఏంటి? ఎందుకని మనం చూసి అనుకుంటుంది గిలాద్ గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఓకే, గిలాద్ లొకేషన్స్ అన్ని మీకు ఐడియా వచ్చింది కదా? ఇంతకీ ఇర్బిడ్, అజ్లోను, జరాషు, తర్వాత బాల్కా గవర్నెన్స్. ఓకే, ఇవి. ఇప్పుడు ఈ గిలాద్ గురించి దేవుడు మాట్లాడుతున్నట్టు కొన్ని విషయాలు మనం చూస్తే ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండము ఈ గిలాద్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 37వ అధ్యాయం 25 నుంచి మనం చూద్దాం. 25 ఒకసారి చూడండి ఏముంది అక్కడ? ఆదికాండము 37:25.
వారు భోజనము చేయ కూర్చోండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకయు, బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలీలైనటువంటి మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఏమేం పట్టుకుపోతున్నారంట వాళ్ళు ఇంతకీ? గుగ్గిలం. గుగ్గిలం అంటే తెలుసా? మెడిసిన్. గుగ్గిలం అంటే ఒక మెడిసిన్కి సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్. ఇంకా బోలం అవన్నీ మీకు తెలుసు కదా, అంతకుముందు మనం చదువుకున్నాం. ఎక్కడ మత్తయి సువార్తలో మనకు కనబడతాయి బోలం. అవి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారంటే వీళ్ళు ఇంతకీ? గిలాదు నుండి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇంతకీ? ఐగుప్తుకి తీసుకెళ్తున్నారు. ఈజిప్ట్ కంట్రీ మనం చూసాం కదా, ఈజిప్ట్కి తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి? గిలాది దగ్గర నుంచి. గిలాద్ అంటే మనం ఇందాక ఒక మార్క్ వేసుకొని చూసుకున్నాం చూసారా, ఒక చక్కగా రాంబస్ లాగా ఉంది. ఆ సరౌండింగ్స్ ప్రాంతం అంతా కలిపి గిలాదు అంటారు. అంటే అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి ఇష్మాయేలీలు అంటే ఆదికాండం సమయానికి పాలుతెన్నులు ప్రవహించే దేశం లేదు కదా, అప్పుడు అంటే మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా అప్పటి కాలంలో. ఇప్పుడు దాన్ని మీకు విజువలైజేషన్ చేసి చూపిస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకొక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. 22వ వచనం మనం చూస్తే ఇర్మియా 8:29 గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అంటే, గిలాదులో ఏం లేదంట? మెడిసిన్ లేదా? తర్వాత అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది? చూసారా, అంటే గిలాద్ ఈజ్ ద ఫేమస్ ఫర్ మెడిసిన్. మీకు అర్థమైంది? గిలాదులో అసలు గుగ్గిలం ఏం లేదా, నా జనులకు ఎందుకు స్వస్థత కలగట్లేదు మీకు అని చెప్పేసి వాళ్ళని దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. అలాగే గిలాద్ అనే ప్లేసు ఇంకా ఫేమస్. ఇంకా దేనికి ఫేమస్ ఇంతకే అని మనం చూసాం అనుకోండి. సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం మనం చూస్తే 32వ అధ్యాయం మనం చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం మనం చూస్తే 1 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే రూబేని మరి గోత్రాల గురించి మీకు అవగాహన ఉందనుకుంటున్నా. గోత్రాల గురించి ఆల్రెడీ నేను మీకు బీబీసీ వీడియోస్లో చెప్పా. ఓకే, ఒకవేళ ఎవరైనా చూడకపోతే అవి చూడండి. రూబేనీలను, గాదీలను అతి విస్తారమైన మందలుండను కనుక యాజేరు ప్రదేశమును, గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను, యాజకుడు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, రీబోను, యాజేరు, నిమ్రాను, హెజ్బోలే, ఏలాలే, తర్వాత పేర్లు చూడాను అనగా ఇశ్రాయేలీయులు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులైన మాకు మందలు గలవు. కాబట్టి మా ఇళ్ళలో నీ కటాక్షము కలిగిన యెడల మమ్మను యొర్దాను అద్దరికి దాటింపగా నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. చూసారా, అంటే గిలాద్ అనే ప్లేస్ దేనికి బాగా ఉపయోగపడే ప్లేస్? ఇంతకీ ఈ మందలన్నిటికీ కూడా తగినటువంటి ఆహారం అందటానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. మంచి మేత భూమి అది. ఓకే, ఇప్పుడు మంచి మేత భూమి అంటే నేచురల్గా ఎంత ఫేమస్ మీరు ఆలోచించండి. నేచురల్గా మనం చూసాం అనుకోండి, ఈ జంతువులు, పశువులు ఇవన్నీ బ్రతకటానికి అంటే వీళ్ళ జీవనం అనేది బాగా ముందుకు తీసుకెళ్ళటానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్. అవునా కదా? అలాగే మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్. అంతా బాగుంది. ఇంత మంచి ప్లేస్ని దేవుడు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తే వాళ్ళు ఎంత అందంగా మార్చారో మనం చూద్దాం. అంటే నేచురల్గా బ్యూటిఫుల్ ప్లేస్ వాళ్ళకి ఇస్తే స్పిరిచువల్గా స్పాయిల్ చేశారు. ఎలా స్పాయిల్ చేశారు? ఎందుకే దేవుడు మాటల్లోనే మనం ఎంత దరిద్రంగా ఇలా ఏరియాని పాడు చేశారో మనం చూస్తే హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం మనం చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 8-7 వచనాలు 7-8 వచనాలు మనం చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనలను మీరు ఎవరో? ఇశ్రాయేలీయులు. మీకు అర్థమవుతుందా? ఆదాము ఏ విధంగా అయితే నిబంధనలు మీరారో అదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసఘాతకులై నా నిబంధనలు మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటులు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గంలో నరహత్య చేసేద్దరు. వారు ఘోరమైన కామకత్వము జరిగించేవారే ఉన్నారు. ఎవరమ్మా ఇంతకీ? యాజకులు అంట. యాజకులు అంటే పాస్టర్లు అంట. పాస్టర్లు అంటే సేవకులు అంట. సేవకులు అంటే దైవజనులు అంట. ఏం చేస్తున్నారంట? ఇంతకీ షెకెమ్ అనే ప్లేస్లో చక్కగా నరహత్య చేస్తున్నారంట. మంచిగా దేవుడు మంచి ప్లేస్లో పెట్టి
మామూలుగా అంటే ఆ ప్లేస్ చూసాక అలా ఎక్కడ ఉంది, ఎంత ఆ ప్లేస్ అంతా కూడా గిలాద్ అనే ప్లేస్ వెరీ వెరీ రిచ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. అంత రిచ్ ప్లేస్లో దేవుడు ఉంచి అంత మంచి మంచి వాతావరణంలో పెట్టినప్పుడు ఎలా ఉండాలి, యాజకులు కానీ ప్రజలు కానీ ఎలా ఉండాలి, ఎంతకి చాలా అద్భుతంగా ఉండాలి. కానీ ఎలా తయారయ్యారంటే ఎంతకాళ్ళు అడుగడుగున పాపం చేసేస్తున్నారు. నరహంతకునిక జాడలు కనబడుతున్నాయి ఆ ప్లేస్లో. అప్పుడు దేవుడికి కోపం రాకుండా ఉంటుందా? 100% వచ్చింది. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పమంటారా? ఇంకో విషయం చదువుకొని వెళ్దాం. ఇర్మియా గ్రంథం కొద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం మనం చూస్తే 6-7 వచనాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, యోధారాజు వంశస్థులను గురించి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. అబ్బా ఎంత బాగున్నావు, నా ఎన్నికలో నువ్వు ఎలా ఉన్నావు అంట, నా ఎన్నికలో గిలాదు వలె ఉన్నావు, ఎబులోను శిఖరం వలె ఉన్నావు, అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులుగాను లేక పట్టణములుగాను నిన్ను చేయుచున్నాను. అంటే మంచి ప్లేస్గా ఉన్నటువంటి వీళ్ళని ఎలా మార్చేస్తా అంటున్నాడు దేవుడు? ఎడారిగాను మనుషులు లేని ప్లేస్గా మార్చేస్తా అంటున్నారు. అంటే అంత గొప్పగా ఉన్నటువంటి వాళ్ళనే ఇంత దరిద్రంగా చేస్తా అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా, బాగుంటుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఆ లాజిక్ అంటే, గిలాద్ అంత అద్భుతంగా ఉన్నప్పటికీ, అంటే గిలాద్ అంత నేచురల్గా బ్యూటిఫుల్ ప్లేసు, మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వండర్ఫుల్ ప్లేసు, యాజకులను పెట్టాడు మళ్ళీ అక్కడ. ఆ యాజకులు ఎలా తయారైనంతకి అడుగడుగునా పాపం చేసేస్తున్నారు, నరహంతకుని జాలు కనబడుతున్నాయి. వీళ్ళు చాలా వరస్ట్గా తయారైపోయేసరికల్లా ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి ఒక లాజికల్ పాయింట్ ఏంటి ఎందుకనగానే, ఇప్పుడు దాకా దేవుడు పనిష్మెంట్స్ ఇస్తా అని దమాస్కు గురించి మాట్లాడుతున్నారే, సిరియన్ల గురించి. అసలు సిరియన్లు పంపించింది ఆయన ఇక్కడికి. నీకు అర్థమైందా? ఆ మాట కూడా చూద్దాం మనం. అంటే ఈ గిలాద్ అనే ప్రాంతం మీదకి వాళ్ళు ఎందుకు వచ్చారయ్యా ఇంతకే? ఎవరో దమస్కులో ఉన్నటువంటి సిరియన్లు ఎందుకు వచ్చారా ఎంతకనగానే, వీళ్ళు ఇలా తయారయ్యారు కాబట్టి దేవుడు ఏం చేశారంటే చాలా శ్రద్ధగా వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి, ఎవరిని? సిరియన్స్ అంటే సిరియా కంట్రీలో ఉన్నటువంటి ఆ దమస్కులో ఉన్నటువంటి వాళ్ళందరిని రెచ్చగొట్టి చక్కగా క్షేమంగా భద్రంగా వచ్చి వీళ్ళందరినీ వాళ్ళ చేతిలో పెట్టారు. అందువల్ల వాళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళు ఎలా రెచ్చిపోయారు, ఇంతకీ వాళ్ళు ఎలా రెచ్చిపోయారో కూడా మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథం మనం చూస్తే, రెండో రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం మనం చూస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, రెండో రాజుల గ్రంథము 13వ అధ్యాయం మనం చూస్తే, రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం మనం చేస్తే 13వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. 7వ వచనం మనం చూస్తే, రౌతులలో 50 మంది, అది ఎవరి విషయంలో మనం చూస్తే ఇక్కడ వీళ్ళే ఎవరో సిరియన్స్ ఏం చేశారా ఎంతకనగానే, వీళ్ళందరినీ కూడా దొలగొట్టేశారంట. ఇందా మనం చదువుకున్నామే, ఎక్కడ ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకున్నాం చూసారా, ఆ సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం ఇంతకీ? ఇగో ఎలా దొలగొట్టారంటే ఇంతకీ చదవండి అసలు. రౌతులలో 50 మంది, రథములలో 10, కాల్బలములో 10,000 మంది మాత్రమే యెహోయాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు ధూళి వల్లే, దొల్లగొట్టిన ధూళి వల్లే నాశనము చేసి ఉండెను. ఎందుకు అంత చక్కగా నాశనం చేయగలిగారా ఎంతకనగానే? 10వ అధ్యాయానికి వచ్చేద్దాం. రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చేస్తే, రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయము 32 నుంచి మనం చూద్దాం. 32 నుంచి మనం చూస్తే, ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో ఉన్న యొర్దాను తూర్పు దిక్కున గాదీయులకు, రూబేనీలకు చేరికైన గిలాదు దేశం అంతటిలోను, అర్నోన్ నది దగ్గర ఉన్న అరోయేరు మొదలుకొని మనష్షీల దేశములోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహోవా చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చేసిన దాని అంతటి గురించి, అతని పరాక్రమమును గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతమంతయు గ్రంథమందు రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే కనుక దేవుడు ఇశ్రాయేలుని ఏం చేయటం ప్రారంభించారంట? 32వ వచనం మళ్ళీ చదువుకుందామా? రెండవ రాజుల గ్రంథము
10:32 ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. దేవుడు తగ్గించనారంభించారు కాబట్టి ఏం జరిగింది? ఇంతకీ వాళ్ళు వచ్చి వీళ్ళ దేశంలోకి వచ్చి కేవలం ఒక 50 మందిని కొంతమందిని మాత్రమే ఉంచి మిగిలినటువంటి వాళ్ళందరిని ఎలా చంపారంట? దొల్లగొట్టి, పదం చూడండి చాలా బాగుంది, దొల్లగొట్టి దాడి చేశారు మొత్తం నీట్గా. ఇక్కడ ఏం జరిగింది? ఇంతకీ ఈ యొక్క మనం చదువుకున్నామే గిలాదు అనే ప్లేస్ గురించి 33లో మనకు కనబడుతుంది. హజయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో ఉన్న యొర్దాను తూర్పు దిక్కున గాదీయులకు రూబేనీలకు చేరికైన గిలాదు దేశం అంతటిలోను అర్నోను నది దగ్గర ఉన్న అరోయేరు మొదలుకొని మనష్యుల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. ఇంత చక్కగా మొత్తం డీటెయిల్గా మొత్తం క్రిస్టల్ క్లియర్ కావాలని నాశనం చేశారు. ఎవరో? సిరియా వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు వారిని నాశనం చేయటం జరిగింది. ఇప్పుడు నాశనం చేయటానికి పంపించింది ఎవరు? వీళ్ళని తగ్గించింది ఎవరు? ఇంతకీ ఇక్కడ మనం చదువుకున్న దాని ప్రకారంగా దేవుడే దగ్గరుండి ఇశ్రాయేలు వారిని తగ్గించారు. దేవుడే దగ్గరుండి వాళ్ళని ఇక్కడ పంపించారు. ఇప్పుడు దేవుడు పంపిస్తున్నారన్న విషయం ఎవరు ఐడెంటిఫై చేయాలి? సిరియా వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎందుకు చేయాలనే క్వశ్చన్ మీరు అడగొచ్చు. వాళ్ళకి ఏమైనా బైబిల్ వచ్చా? వాళ్ళు ఏమైనా క్రిస్టియన్సా? వాళ్ళకి ఎందుకు అర్థం కావాలనే క్వశ్చన్ మీరు అడిగారు అనుకోండి. ఒకవేళ వాళ్ళు క్రిస్టియన్స్ కాకపోయినా దేవుని భయం మాత్రం వాళ్ళకి బీభత్సంగా ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే 2వ రాజుల గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఈ సందర్భాన్ని చదువుకొని మనం క్లోజ్ చేసేసుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి విషయం ఏది? 10వ అధ్యాయంలో 33వ వచనంలో ఎవరి పేరు కనబడుతుంది? మీరు చూడండి ఒకసారి. 33లో 2వ రాజుల గ్రంథంలోనే 10వ అధ్యాయంలో 33లో ఒక అతని పేరు కనబడుతుంది. మీరు చూడండి, హజయేలు. ఎవరో? హజాయేలు. ఇప్పుడు ఈ హజాయేలు ఒకప్పుడు ఎలా ఉన్నారో మీకు తెలుసా? ఇక్కడ ఎలా ఉన్నాడు? 10వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో ఉన్న యొర్దాను తూర్పు దిక్కున గాదీయులకు రూబేనీయులకు చేరికైన గిలాదు దేశం అంతటిలోను అర్నోను నది దగ్గర ఉన్న అరయేరు మొదలుకొని మనష్యుల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. ఎవరో? హజాయేల్ అనే వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి? సిరియాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి గిలాదులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓడించారు. ఇప్పుడు అదే వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నారు? 13వ అధ్యాయంలో మనం చూస్తే 13వ అధ్యాయంలో మనం చదువుకున్న 7వ వచనం మనం చూస్తే కనుక రౌతులలో 50 మందియు రథములలో 10 కాల్బలములో 10,000 మంది మాత్రమే యెహోయాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొల్లగొట్టిన ధూళి వలె నాశనం చేసి ఉండెను. ఓకే, ఇప్పుడు ఈ పర్సనే ఎవరో? హజాయేల్ అని మనకు కనిపించారే. ఈ హజాయేల్ ఒకప్పుడు ఎలా ఉన్నాడో మీరు చూడండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయానికి వచ్చేస్తే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయానికి వచ్చేస్తే 7వ వచనం నుంచి మనం చూద్దాం. 7వ వచనం నుంచి మనం చూస్తే ఎలీషా దమస్కునకు వచ్చును. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దమస్క్ అంటే ఎలీషా అనే వ్యక్తి మనకు తెలుసు అని. మన ఫోటో మనం చూడలేదులే, కానీ పర్సన్ పేరు అన్నాం కదా, ప్లేస్ మనం చూడగలం. ఎలీషా ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ దమస్క్కి వెళ్ళారు. దమస్క్కి వెళ్ళినప్పుడు ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతను ఇక్కడ కూర్చున్నాడని తెలుసుకొని మనం చదువుకున్నామే హజాయేలు. ఆ హజాయేలు ఈ హజాయేలుని పిలిచి నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడని అతని ఎద్దుకు ఎదుర్కొని పోయి ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞాపించి పంపెను. అంటే ఒకప్పుడు ఈ హజాయేలు ఎవరింతకే? ఈ బెన్హదద్ అని కనబడుతున్నాడే రాజు, ఆ రాజు కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి. అర్థమైందా? పేర్లు కొత్తగా ఉంటాయి కానీ అర్థం చేసుకోవడం కోసం ట్రై చేయండి. ఏంటి ఇంతకీ? బెన్హదద్ అనే ఒక రాజు ఉన్నారు. ఆ రాజు దేనికి రాజు? ఇంతకీ సిరియా అనే దేశానికి రాజు. సిరియాకి బెన్హదద్ రాజుగా ఉన్నప్పుడు ఈ హజాయేలు బెన్హదద్ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సేవకుడుగా ఉండే వ్యక్తి, అతన్ని పంపిస్తున్నారు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ఏమని? ఇతను రోగంతో ఉంటే ఈ రోగం తగ్గుద్దా లేదా, తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ దేవుడి దగ్గర విచారణ చేయమని ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. ఎవరు పంపిస్తున్నారు? బెన్హదద్ అనే వ్యక్తి పంపిస్తున్నారు. ఎవరిని పంపిస్తున్నారు? హజాయేలు. హజాయేలు అంత దుర్మార్గుడో మనం చూసాం. ఎప్పుడు ఇందాక మనం అంటే 10వ అధ్యాయంలో మనం చూసాం, దుర్మార్గుడి కింద మనం చూసాం. 10వ అధ్యాయంలో కానీ తర్వాత అధ్యాయంలో కానీ వాళ్ళు చేసినటువంటి అరాచకం మనం చూసాం. దొలగొట్టేశారంట మొత్తం నీట్గా. ఇప్పుడు ఆ హజాయేలే ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతకీ ఎలీషా దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. 9వ వచనం మనం చూస్తే
కాబట్టి హజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొని పోయి అతను ముందర నిలిచి, నీ కుమారుడు సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగముని పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నన్ను అడుగుటకు నన్ను పంపెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. తర్వాత అయినప్పటికీ అతనికి ఆవశ్యముగా మరణము సంభవించునని యెహోవా పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు దైవజనుడు అతని తేరు చుచుచు కన్నీరు రాచెను. విషయం అయితే చెప్పాడు. ఏమని ఇంతకే? బెన్హదదు బతుకుతాడయ్యా, బెన్హదదుకి రోగం అయితే తగ్గుద్ది, స్వస్థత అయితే పొందుతాడు, కాకపోతే చచ్చిపోతాడు అని చెప్పి పంపించలా. ఇలా చూస్తున్నాడంటే, తేరు చూస్తున్నాడంటే ఎవరిని? హజాయేలుని. చూసి 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 ఏం చేస్తున్నాడంట ఎలీషా? ఏడుస్తున్నాడు. ఎవరిని చూసి? హజాయేల్ని చూసి. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకే? సేమ్ క్వశ్చన్ ఆయనకు వచ్చింది. ఎవరికి? హజాయేల్కి. ఏమంటున్నాడు చూడండి. తర్వాత హజాయేలు, నా ఏలిన వాడా నీవు కన్నీళ్లు రాల్చిదివని అతను అడగా ఎలీషా ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చును, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నువ్వు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు, గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగింటి చేత కన్నీళ్ళు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడునగు నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతన వాడిన అతనితో అనగా ఎలీషా, నీవు సిరియా మీద రాజు వగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడు నేను. అతడు ఎలీషాని విడిచి వెళ్ళి తన యజమానుని దగ్గరికి రాగా, ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే ఇతను దైవజనుడి దగ్గర ఎలా ఉన్నాడు? ఇంతకే కుక్కన కదయ్యా, నేను ఇలా చేస్తానని మీరు ఎలా అనుకున్నారు? ఇంతకే ఒబీడియంట్. అమ్మా ఎంత ఒబీడియంట్ చూసారా? అతనే మళ్ళీ ఎలా మారిపోయాడో ఎంతకనగానే క్రూరంగా మారిపోయాడు. ఏం చేశాడంటే ఎందుకు చూడు, ఎలీషా చెప్పాడు చక్కగా, గర్భిణీ స్త్రీలనే చీల్చేస్తున్నాడంట. పసిపిల్లల్ని తీసుకెళ్ళి బండకేసి కొడుతున్నాడు, పసిపిల్లల్ని బండకు కొడుతున్నాడు, గర్భిణీ స్త్రీలను చీల్చేస్తున్నాడు, యవనస్తులను కత్తివాత ఇవన్నీ చేసేది ఎవరంతకే? ఎలీషానే, సారీ హజాయేలు. ఇదంతా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి? పరిపాలించాలి. పరిపాలించడం అని ఏం చేస్తున్నారు ఇంతకీ వీళ్ళు? మనుషులు చేసే పనుల, క్రూరాత్ములు చేసే పనులు? ఒకసారి మీరు ఆలోచించండి. క్రూరం. ఒకప్పుడు కుక్కనయ్యా అని తగ్గించుకున్న వ్యక్తి కాస్త ఆ దేశంలో ఉన్నటువంటి ఒక దైవజనుడి దగ్గర తల వంచి కుక్కగా ఉన్నటువంటి పోల్చుకున్నటువంటి ఆ వ్యక్తి ఎలా మారిపోయాడా ఎంతకనగానే ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని బండకేసి కొట్టడం, ఆ దేశంలో ఉన్నటువంటి యవనస్తుల్ని చంపడం, ఇలా మిగిలినవన్నీ చేసి 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 దుర్మార్గంగా తయారైపోయాడు. అదేనా? అది గుర్తు చేస్తున్నారు. ఎవరింతకే? దేవుడు. ఎవరి ద్వారా? ఎలీషా ద్వారా అక్కడ తెలియజేశారు. తర్వాత ఆమోసు ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమని ఇంతకే? వీళ్ళు చేసినటువంటి పనులు మామూలు పనులు కాదు. వీళ్ళు గిలాదులోకి ఎలా వెళ్ళారు? ఇంతకీ వీళ్ళు పంటను నూర్చే ఇనప పనిముట్లను తీసుకొని, పంటను దొల్లగొట్టే పనిముట్లు తీసుకుని వెళ్ళి వీళ్ళు అంత కిరాతకంగా చేశారు. కాబట్టి వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. చూసారా? హిస్టరీ ఇది. మీకు అర్థం అనుకుంటున్నాను నేను ఇంతకీ. అంటే వీళ్ళ పట్ల వాళ్ళు ప్రవర్తించిన విధానం ఎంత క్రూరంగా ఉందంటే, దేవుడు ముందుగా చెప్పినప్పటికీ ఆయన ఆ పనులు జరుగుతున్నప్పుడు ఎంత గర్వంగా ప్రవర్తించుంటే చిన్నపిల్లలను అలా వేసి కొడతారు మీరు చెప్పండి? ఎంత గర్వంగా ఆలోచించకపోయి ఉంటే గర్భిణీ స్త్రీల విషయంలో అలా ప్రవర్తిస్తారు మీరు చెప్పండి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. ఎవరో? ఫాదర్. హూ ఈజ్ అవర్ ఫాదర్? అవర్ హెవెన్లీ ఫాదర్. మనుషులు మర్చిపోతారేమో కానీ ఈయన మాత్రం మర్చిపోడు. అందుకే వీళ్ళకి చెప్తున్నటువంటి విషయం ఏంటో మనం చూద్దాం. చూడండి ఏమని చెప్తున్నట్టు ఆమోసు గ్రంథానికి వచ్చేద్దాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. 3వ వచనం మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నిన్ను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనప పనిముట్లతో గిలాదును నూర్చరి. మీకు అర్థమైందా? ఏం చేశారంటే ఆ పంట దొల్లగొట్టు పనిముట్లు తీసుకుని వచ్చి గిలాదు మీద పడ్డారు. అంతేకాకుండా ఇశ్రాయేలు అందరిని పట్ల ఎంత కర్కశంగా ప్రవర్తించారో చూసాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించాను. వీళ్ళిద్దరి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. బెన్హదద్ అంటే ఎవరంతకి? ఈ హజాయేలు ముందు ఉన్నటువంటి రాజే బెన్హదదు.
ఓకేనా. బెన్హదద్ కట్టినటువంటి నగరాలన్నీ కూడా కాల్చివేస్తాను, తర్వాత హజాయేలు యొక్క మందిరములో అగ్ని వేసేదను. ఈ బెన్హదద్ గురించి కూడా కొన్ని వచనాలు ఉన్నాయి, మీరు చదువుకోండి, మీకు అర్థమవుద్ది. ఎక్కడ ఉన్నాయి ఇంతకీ రెఫరెన్సెస్ చెప్తా, నోట్ చేసుకోండి. ఓకే రైట్. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 32, 33 మనం చదువుకున్నాం ఆల్రెడీ. తర్వాత బెన్హదద్ గురించి మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 3-7 వచనాలు, 3-7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 24-25 వచనాలు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కనబడుతున్న బెన్హదద్ ఇందాక మనం చదువుకున్న బెన్హదద్ కాదు. ఓకే, మరి ఈ బెన్హదద్ ఎవరంతకి? హజాయేలు కుమారుడికి మళ్ళీ పేరు పెడతారు. హజాయేలుకు కొడుకు పుడతాడు, హజాయేలు కొడుకు మళ్ళీ ఎవరంటే ఆడి పేరు మళ్ళీ బెన్హదదే. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి బెన్హదద్ ఎవరి గురించి? హజాయేలు వర్కర్గా ఉన్నటువంటి బెన్హదద్ కాదు, హజాయేలు కొడుకు అయినటువంటి బెన్హదద్. ఆ రెఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి మీకు చూపించా. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 3-7 వచనాలు, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూద్దాం. ఓకేనా, అక్కడ వరకు మీకు స్పష్టత వస్తే తర్వాత చదువుకుంటూ వచ్చేదానండి. దమస్కు యొక్క 5వ వచనం. దమస్కు యొక్క అడ్డుగడియలను విరిచెదను. ఏంటమ్మా? దమస్కు యొక్క అడ్డుగడియలను విడిచెదను, ఆ లోయలో ఉన్నటువంటి నిర్మూలము చేతును, బేతేదులోను ఉండకుండా రాజదండము వహించిన వారి నిర్మూలము చేతును, సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఈ 2 ప్లేసుల గురించి నేను చాలా ట్రై చేశాను. ఏ 2 ప్లేసులు ఇంతకీ? ఆవేను లోయ, తర్వాత బేతేదేను. ఈ 2 ప్లేసులు మనకి ప్రస్తుతానికి కొంతమంది కొన్ని కనిపెట్టారు, కొంతమంది ఇంకా ఫైటింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది డిబేట్లు పెట్టుకున్నారు 2 ప్లేసుల గురించి. మనకు ఇప్పుడు డిబేట్లు పెట్టుకున్నంత టైం మనకు లేదు కాబట్టి ఆ 2 ప్లేసులు అనేవి ఇంటర్నెట్లో ప్రస్తుతానికి అన్సర్టెనిటీ. ఎందుకంటే అది సిరియా దేశం కాబట్టి బహుశా దేవుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లు లేరు, బహుశా నాకు తెలియదు, మొత్తానికి అంత పరిపూర్ణమైనటువంటి ఆలోచన లేదు. దాని గురించి ఒకరు మీరు ఫైండ్ అవుట్ చేసి పట్టుకొస్తే మంచిదే. ఏదంటే 2 ప్లేసులు ఎందుకవి? ఒకటి బేతేదేను, 2 ఏంటందుకే ఆవేను లోయ. ఈ రెండు ప్లేసుల గురించి మీరు ఏమైనా రీసెర్చ్ చేస్తే చేయండి, లేదంటే లేదు. తర్వాత మీరు ఆలోచిస్తే ఏమన్నారు? ఎందుకు? సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట? సిరియా వాళ్ళకి చెప్పాడు. ఈ కీరు దేశం అంటే ఎవరికి సంబంధించింది? ఇంతకీ ఇది అష్షూరీలకి సంబంధించినటువంటిది. అయితే మీకు ఒక విషయం ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, దేవుడు ఈ మాట మాట్లాడిన తర్వాత అప్రాక్సిమేట్గా 30 to 50 years తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో మనం చూద్దామా? 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయాను. అక్కడ ప్రవచనం, ఇక్కడ నెరవేర్పు 2 జరిగిపోయాయి. మనం చదువుకున్నటువంటి ప్రవచనం 5వ వచనంలో చదువుకున్న ప్రవచనం అనేది ఇక్కడ 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఫుల్ఫిల్డ్. ఓకే, సో ఈ కీరు అనే ప్లేస్ గురించి మీరు ఆలోచిస్తే కనుక దీని యొక్క పేరు, ప్రస్తుతం పేరు ఏంటంటే, ఈ కీరు అనే ప్లేసు ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేం, కానీ ఈ కీరు పక్కన ఉన్నటువంటి మరొక ప్లేస్ మనకు కనబడుతుంది. ఎక్కడ? అది యెషయా గ్రంథం మనం చూద్దాం. ఇది చూసి క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించుచున్నది, కీరు టాలు పైగవిన తీసెను. సో ఈ 2 పక్క పక్కన ఉన్నాయి. ఈ ఎలాము అనేది ప్రజెంట్ దీని యొక్క పేరేంటాయి ఎంతకనగానే ఇది ఎక్కడ ఉందంటే మోడ్రన్ ఇరాన్లో కానీ ఇరాక్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది. క్షమించండి, ఇది మోడ్రన్ ఇరాక్లో ఉంది. ఏంటి? ఎలాము. ఏం పేరు? ఎలాము. దీని యొక్క పేరేంటంటే షుష్, SHUSH, షుష్. ఆల్రెడీ మార్క్ చేశానమ్మా, ఒకసారి మ్యాప్ ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది. సో ఆల్రెడీ మేము మార్క్ చేసాము, అందులో చూడండి. షుష్ అనేది ఇరాన్. అక్కడ నెంబర్ వేసి చూసారా? కొంచెం జూమ్ ఇన్ రైట్, చాలు. ఇదిగో ఈ ప్లేస్ అనమాట. ఏది? ఎలాము. ఓకేనా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కీరు పట్టణానికి చెరగను పోతారని చెప్పేసి దేవుడు చెప్పారు కదా ఆమోస్ గ్రంథంలో, అది ఈ ప్లేస్కి సరౌండింగ్స్లో ఉండొచ్చు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ ఉంది? కొంచెం జూమ్ అవుట్ చేస్తే కనబడుతుందమ్మా. ఇది ఎక్కడ ఉంది? ఇంతకీ ఇరాన్. చూసారా? ఇరాన్లో మీకు కనబడుతుంది. క్లోజ్. వెరీ గుడ్. ఇరాన్లో ఎలాము అనే ప్లేస్ షుష్ అని పిలువబడుతుంది ప్రస్తుతానికి. ఆ ప్లేస్ పక్కనే ఆ సరౌండింగ్స్లో, అంటే ఆ ఇరాన్లోనే ఉండొచ్చు, ఇరాక్ ఇక్కడే ఉంది లెఫ్ట్, దాని పక్కన ఇరాక్, ఇటు పక్క
ఇక్కడ ఈ అంటే ఇక్కడ దగ్గరలో 3 అని ఉంది చూసారా, ఆ 3 సరౌండింగ్స్లో మేబీ ఇరాన్లో ఉండొచ్చు, ఇరాక్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఏది ఏ ప్లేస్ ఇంతకి? కీరు అనే పట్టణం మనం చదువుకున్నాం చూసారా, 2వ రాజుల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ పట్టణం 16వ అధ్యాయమా 16వ అధ్యాయం 9వ వచనంలో అశ్షూరీలు దమస్కు నగరం మీద పడి దమస్కు నగరాన్ని ఆక్రమించిన తర్వాత చెరగొట్టుకున్న తర్వాత ఆ ప్లేస్ అనేది ఇరాక్లో కానీ ఇరాన్లో కానీ ఉంటుంది. ఏ ప్లేస్ దగ్గర ఉంటుంది? షుష్ అనే ప్రాంతం దగ్గర ఉంటుంది. షుష్ అనే ప్రాంతం బైబిల్లో అంటే ఒకప్పుడు దాని పేరేంటి ఇంతకి? ఏలాం అనే ప్రాంతం. సో ఇది దమస్కుకు సంబంధించినటువంటి ప్రవచనం, దాని నెరవేర్పు. అందులో మనం నేర్చుకున్నటువంటి గిలాదుకు సంబంధించినటువంటి ప్లేసెస్ మనం నేర్చుకున్నాము, కర్మేల్ గురించి నేర్చుకున్నాము, సియోన్ గురించి నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా వింటే మేబీ సగం అర్థమవుద్ది. సో ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను మాట్లాడే కాబట్టి ఈ వీడియో మేబీ మరి 1.5 hour వచ్చిందో 1.5 hour వచ్చిందో నాకు తెలియదు మొత్తానికి. బట్ నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే ఆ తర్వాత మనం మాట్లాడుకోబోయే ప్రవక్తల గ్రంథాలు అనేవి జెట్ స్పీడ్లో మనం వెళ్ళిపోతాం. మేబీ 2 daysలో బుక్ అయిపోవచ్చు. అదంతా మనకి ఫాస్ట్గా అర్థం కావాలంటే ఏం అర్థం కావాలి మనకి? ఇంతకీ బేసిక్స్, ఫౌండేషన్స్. ఈ ప్లేసులు దాటి మనం ఇంకేం చూడం. అంటే ఇవే కనబడతాయి ప్రతి పుస్తకంలో, ఇవే కనబడతాయి ప్రతి పుస్తకంలో. ఇరాక్, ప్రతి పుస్తకంలో ఇరాన్, ప్రతి పుస్తకంలో ఇజ్రాయెల్, ప్రతి పుస్తకంలో లెబనాన్, ప్రతి పుస్తకంలో మనం చదువుకున్నటువంటి పేర్లు కర్మేలు, సియోను, యెరూషలేము, ఇవే పేర్లు మనకు కనబడతాయి. కొత్త పేర్లు ఏం కనిపించవు. కాబట్టి ఒక్కొక్క ప్లేస్ దగ్గర అంత టైం కేటాయించి ఒక్కొక్క ప్లేస్ మీకు చూపించుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. కాబట్టి చాలా కష్టపడి దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఫ్రేమ్ చేసుకొని చెప్తున్నా. కాబట్టి మీరు చూసి అలా గాల్లో వదిలేస్తే అది మీకే శ్రమ, నాకైతే శ్రమ కాదు. ఓకేనా? సో చెప్పడం నా బాధ్యత. నేను చెప్పాను, చూపించాను. ఈ సబ్జెక్ట్ మీకు బయట ఏడా కనిపించదు. మీరు ఏమైనా గూగుల్లో ఎక్కడైనా మీరు ఎతికినా చూడండి, చెక్ చేయండి. ఇంత డీటెయిల్గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ గురించి, ఆ ప్లేస్ గురించి, దాని వెనుకున్నటువంటి బైబిల్ ప్రకారంగా చరిత్ర గురించి. బయట చరిత్ర నేను చెప్పట్లా, నాకు అనవసరం, అది నేను మాట్లాడను. దీనికి సంబంధించి ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నానని చెప్పి బయట చరిత్రలో బస్రా గొర్రె జుట్టు ఎలా ఉంటుందో మీకు తెలుసా అని చెప్పి మాట్లాడితే నేను మాట్లాడలేను. అలాంటి నాకు సంబంధం లేదు. దేవుడు చెప్పలేదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడను. దేవుడు చెప్పిన ప్రతి విషయం వరకు లిమిట్స్ దాటకుండా, అలాగే తగ్గించకుండా కరెక్ట్గా ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మీకు చక్కగా బైబిల్లో చూపించుకుంటూ ప్యారలల్గా గూగుల్ మ్యాప్లో చూపించుకుంటూ చెప్తున్నా. జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఈ వీక్లో మళ్ళీ ఒకసారి వినండి. వీడియో అంతా మీరు వింటే మేబీ సగం అర్థమైనటువంటి వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళాం కాబట్టి సో నీట్గా మళ్ళీ పాస్ చేసుకుంటూ వినండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే మనకి ఎవ్రీ సండే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతుంది కాబట్టి అందులో మీరు తప్పకుండా అడగండి, మీకు ఆన్సర్స్ క్లారిఫై చేస్తాను. ప్రార్థన చేసుకుందాం, నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలో ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ తండ్రి, అనేకమైన విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నెక్స్ట్ సెషన్లో కూడా మీ కృప తోడుగుంచి నడిపించండి, సహాయించండి. మీ నామ మహిమాత్మ బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం ప్రభువా మరలా కలుసుకొని మీ మాటలు ధ్యానించే ధన్యతను అనుగ్రహించమని తండ్రి, తర్వాత కార్యక్రమాల్లో కూడా మీ కృప చొప్పున నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మరి నెక్స్ట్ సెషన్ని